నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను మీ అనిత. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. టీఆర్ఎస్ చేపడుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు. హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్య. అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర. దళారులు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ బ్యాంకు వోచర్లు. వృద్ధులకు తప్పని తిప్పలు, ఆసరా అదనుగా వసూళ్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని, అందుకే ప్రజలు తమను ఆదరిస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ గన్ ఫౌండరీ డివిజన్ మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా ఆధ్వర్యంలో పార్టీ డివిజన్ అభివృద్ధి నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్, ఆలా పురుషోత్తం రావు, మాజీ కార్పొరేటర్లు రామచందర్ రాజు, పరమేశ్వరి సింగ్ తదితరులు పాల్గొన్నారు. యువత చెడు అలవాట్ల బారిన పడకుండా ఉన్నత చదువులతో మంచి ఉద్యోగం సాధించాలని నిర్మల్ ఏఎస్పీ కిరణ్ కారే హితవు పలికారు. తానూర్ మండలం ఉమ్రి గ్రామంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలాంటి అనుమతి పత్రాలు లేని 78 ద్విచక్ర వాహనాలు, 4 బొలెరో వాహనాలు, 3 ఆటోలు, నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ముతోల్ సిఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ కార్టన్ సెర్చ్ నిర్వహించామని అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో SBI శాఖ నిత్యం ఖాతాదారులతో రద్దీగా ఉంటుంది. మండలంలోని 9 గ్రామాల నుంచి వృద్ధులు పెన్షన్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. అదేవిధంగా సింగరేణి ఉద్యోగులు వేతన సొమ్ము, మహిళా సంఘాల సభ్యులు పొదుపు ఖాతా లావాదేవీల కోసం సైతం ఈ బ్యాంకుకు వస్తుంటారు. నిరక్షరాస్యులైన వృద్ధులు బ్యాంకులో డబ్బులు తీసుకునేందుకు వీలుగా వోచర్లు రాసేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడం ప్రైవేటు వ్యక్తులకు వరంగా మారింది. బయటి వ్యక్తులు వోచర్ రాసిస్తే 20 రూపాయలు, ఇతర ఫారాలు నింపితే 50 రూపాయల వరకు తీసుకుంటున్నారు. డబ్బులు వేయడానికి, తీసుకోవడానికి అందుబాటులో ఉంచే వోచర్లు బ్యాంకులో కంటే బయటి వ్యక్తుల వద్దే అధికంగా ఉంటున్నాయని పలువురు ఖాతాదారులు చెబుతున్నారు. ప్రైవేటు వ్యక్తులు ఖాతాదారుల నుంచి డబ్బులు గుంజుతున్న బ్యాంకు అధికారులు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయం గురించి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు బ్యాంకు మేనేజర్కి మౌఖికంగా ఫిర్యాదు చేశారు. కాగా ప్రైవేటు వ్యక్తుల వ్యవహారం గురించి బ్యాంకు మేనేజర్ను వివరణ కోరగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పుడు ఈ బ్యాంకులో ఎవరైతే కస్టమర్స్ అకౌంట్ హోల్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక రాసే విధానం కానీ, హెల్పింగ్ కానీ, సర్వీస్ కానీ ఇక్కడ ఎలాంటి సర్వీస్ మీద సిఎస్కే పాయింట్ ఇక్కడ దేర్ ఇస్ క్లోజ్డ్. ఇవాళ మీటింగ్ ఏదో నిన్న ఎస్టర్డే ఆల్రెడీ క్లోజ్డ్. లేదు సార్, నేను ఏమని చెప్తానంటే ఇయర్ మీకు ఇక్కడ కావాల్సిన చెయ్యొద్దు ప్లీజ్. నిర్మల్ జిల్లా బైంసాలోని శ్రీ మేధా హై స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణ పలకను తీసుకొని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. చిన్నారులు గోపిక వేషధారణలు, దాండియా, కోలాటాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాలు మర్చిపోకుండా ఉండేందుకు శ్రీ రాధాకృష్ణ విశిష్టతను తెలియజేస్తున్నామని అన్నారు. कृष्ण पाहि मां विभो
శ్రీమాతను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన పాఠశాల ఆవరణలో వృత్తి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి మన ఏదైతే హిందూ సాంప్రదాయ పండుగలు ఉన్నాయో అవన్నింటినీ మనం మన పాఠశాలలో జరుపుకోవడం వల్ల పిల్లలకు కూడా మన యొక్క హిస్టరీ, మన కల్చర్ గురించి తెలుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు మా శ్రీమేధ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి పేరెంట్స్కి మరియు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకు మరియు మా తోటి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారత స్వాతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా హైదరాబాద్ చైతన్యపూర్లోని హనుమాన్ నగర్లో గల శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు శుక్రవారం జెండాలు చేతపట్టుకొని భారత్ మాతా కీ జై, ఐ యామ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్ అండ్ రెస్పెక్ట్ టు కల్చర్ ఆఫ్ మై కంట్రీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, పీఈటీ టీచర్లు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలోని శ్రీ 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 గెలవాలమ్మ మాత జాతర బోనాల వేడుకల్లో భాగంగా రథోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ వెంకటస్వామి, రాజన్నస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య ఎల్లాగౌడ్, ఆకుతోట కమలాకర్, లట్టుపల్లి సాయిలు, జంపుల గణేష్, బాలస్వామి, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే, నాగర్ కర్నూలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గువ్వల బాలరాజు, లాలు యాదవ్, సర్పంచ్ లావణ్య ఎల్లాగౌడ్, జిల్లా కోఆప్షన్ సభ్యుడు హమీద్, గోపాల్, లక్ష్మణ్, చక్రవర్తి, బాలస్వామి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మినీ ట్యాంక్ బండుపై పిచ్చి మొక్కలు తొలగించాలని కాంగ్రెస్ నాయకుడు దిటి నర్సింహులు కోరారు. కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసిన ట్యాంకు బండుపై ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరగడంతో పాదచారులకు, ఉదయం ఓపెన్ జిమ్కు వెళ్లే యువకులకు, చెరువును చూడడానికి వచ్చే సందర్శకులకు ఇబ్బందికరంగా ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎటువైపు నుండి పాములు వస్తాయేనని పలువురు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. ముస్తాబాద్ మండల్ మేజర్ గ్రామ పంచాయతీలో కోట్లలో ముస్తాబాద్ చెరువు అభివృద్ధి చేశారు, చాలా సంతోషం. దాంతోపాటు ఇలా ముస్తాబాద్ నిండు కుండలా మారింది చెరువు. ముస్తాబాద్ గ్రామస్తులు, పర్యాటకులు ఎవరైనా ముస్తాబాద్ చెరువు చూస్తాను కదామంటే ఈ కట్టపైన చూడండి పిచ్చి మొక్కలు ఏ విధంగా ఉన్నాయో. గ్రామ పంచాయతీ ఈవో గారు మరి కార్యదర్శి చూచి చూడనట్టుగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుండు. అలా దృష్టికి తీసుకెళ్ళినా కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఇది పాలకవర్గం కానీ ఇక్కడికి స్థానికంగా ఏంటంటే రోజు పొద్దున వాకింగ్ చేసడానికి జిమ్ సెంటర్ ఏర్పాటు చేశారు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు. డైలీ ముస్తాబాద్ యువత కానీ చాలామంది
పొద్దున సాయంత్రం వాకింగ్కి వస్తారు ఇక్కడ. ఏంటంటే మబ్బులు ఎప్పుడైనా వచ్చినా కానీ ఇక్కడ ఈ పిచ్చి మొక్కలలో పాములు అవి ఉంటాయి కాబట్టి ప్రజలకు స్థానికంగా వచ్చే ప్రజలకు కావచ్చు, అదేవిధంగా చెరువు నిండుకుండలా మారింది. చెరువును చూడడానికి గ్రామస్తులు ఎవరైనా పిల్లలు వచ్చినా కానీ ప్రమాదానికి జరుగుతుంది కాబట్టి వెంటనే స్పందించాలి ఈవో గారే. కానీ అదేవిధంగా పాలకవర్గం కూడా అందరు ఉన్నారు, మరి మీ దృష్టి కూడా మరి వస్తుందా వస్తలేదా, మరి అధికారులు దృష్టికి వస్తుందో లేదో కానీ స్థానికంగా గౌరవ వార్డు మెంబర్లు కూడా మీరు స్పందించాలి. ఇలాంటిది ఏ ఒక్క కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తూనే ఉండాలి మీరు. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యను మీరు ముందుండి ఆదర్శంగా తీసుకోవాలని మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా కార్యదర్శి గారు మీరు ముస్తాబాద్లో అభివృద్ధి అని చెప్తారు, కానీ నాకైతే అభివృద్ధి ఏమో కానీ ఇలాంటి పిచ్చి ముక్కలే కానీ స్థానికంగా ముస్తాబాద్ విలేజ్లో ఎక్కడ చూసినా కానీ చెత్త చెదరం అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు వదరో దేవుని జరగ. ఈ యొక్క కార్మికులు కూడా మీ కంట్రోల్లో ఉన్నారా లేరా, మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు కానీ ప్రజలు చాలా మటుకు ఇప్పుడు ఏమున్నా ఇవో ఉన్నాడా లేడా. న్యాయాన్ని రక్షించే న్యాయవాదులే తమకు రక్షణ కావాలని దీక్షలు చేయడం ఒకంత బాధగా ఉందని, ఇది సమాజానికి మంచిది కాదని పెద్దపల్లి జిల్లా రామగుండం 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరు సతీష్ కుమార్ అన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం రూపొందించాలని, ఆ చట్టాన్ని వెంటనే అమలు చేయాలనే డిమాండ్తో గోదావరి ఖనిలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తీసుకురావడం అనే పరిస్థితి రావడమే బాధాకరం. న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని రావడమే బాధాకరం. ఎందుకంటే వ్యవస్థలో అన్ని అంశాలపై పరిరక్షణ చేస్తూ ప్రతి అంశంలో న్యాయం జరగాలనేటువంటి న్యాయవాది వల్ల రోడ్డు మీద కూర్చుండి తనకు రక్షణ కావాలని అనుకోవడం ఒక రకంగా సమాజం మొత్తంగా బాధపడాల్సిన అంశం. ఇది వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఇంకా ప్రభుత్వాలు ఏమైనా పాలకులు ఎవరైనా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాతావరణాన్ని బట్టి అందరూ కూడా చదవడం ద్వారా విజ్ఞానం పెరుగుతుంది, చదవడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది అని మనందరం కలిసి ఈరోజు గత 20 సంవత్సరాల క్రితం అంత పెద్ద చదువు లేకుండా వాస్తవంగా సమాజంలో వ్యక్తుల పట్ల గౌరవాలు లేదు, మానవ సంబంధాలు చాలా చక్కగా లేదు. రాను చదవడం పెరుగుతున్నది, జ్ఞానం పెరుగుతుందన్న సందర్భంలో మనిషిని చూస్తే భయపడేటువంటి పరిస్థితులు నెలకొవడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. తప్పకుండా అందరం కూడా ఒక మెరుగైన సమాజం కొరకు కృషి చేయాలంటే ఎక్కడ అసహనం పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం నూతన పంచాయతీలను ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందని, కేవలం బోర్డుల భోగమే తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని నల్గొండ జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బీజేపీ నాయకుడు కాసాల వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొత్తగా ఏర్పాటైన పంచాయతీలలో కనీసం రేషన్ దుకాణం సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు వారి మునుపటి గ్రామాల్లోకి వెళ్లి రేషన్ సరుకులు తెచ్చుకుంటున్నారని తెలిపారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా ప్రతి పంచాయతీలో రేషన్ దుకాణం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు సామ రఘుమారెడ్డి, మండలి సైదులు పాల్గొన్నారు. 4 సంవత్సరాల కిందట రాష్ట్ర వ్యాప్తంగా నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంది తప్ప కనీస సౌకర్యాలైనటువంటి రేషన్ దుకాణాల సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ బోట్ల భోగంతో తప్ప ఒరిగింది ఏమీ లేదు ప్రజలకు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తాత్సారం చేయకుండా నూతనంగా ఏర్పాటైనటువంటి ప్రతి గ్రామ పంచాయతీల్లో ప్రజలకు రేషన్ దుకాణ సౌకర్యాన్ని కల్పించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి మరొక మారు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ చేపడుతున్న పథకాలు దేశంలో ఎక్కడా లేవు, హోంమంత్రి మహమూద్ అలీ వ్యాఖ్య. అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర. దళారులు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ బ్యాంకు వోచర్లు, వృద్ధులకు తప్పని తిప్పలు, ఆసరా అదనుగా వసూళ్లు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.